ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్కి స్వాగతం. అమెజాన్లో మంచి ప్రీపెయిడ్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్కి సంబంధించిన ఆఫర్ వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మెనూ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ అమెజాన్ పే దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. కొంచెం కిందకి వెళ్తే ఈ ఆఫర్కి సంబంధించిన బ్యానర్ కనిపించవచ్చు. నాకు ఇక్కడ ఎలాంటి బ్యానర్ కనిపించలేదు. అందువల్ల నేను మొబైల్ రీఛార్జ్ పై ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే నాకు ఇక్కడ ఒక బ్యానర్ కనిపిస్తుంది. స్క్రీన్ పై చూస్తున్నారు కదా, రీఛార్జ్ అండ్ విన్ అని ఉంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, విన్ ₹10 to 300 ఉంది. అంటే ప్రతి ఒక్కరికి మినిమం ₹10 వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే వస్తుందో లేదో కూడా మనం తర్వాత చూద్దాం. ఇక్కడ బ్యానర్ పై ట్యాప్ చేసినట్టయితే మొత్తం వివరాలు వస్తాయి. కానీ ఈ విధంగా కేవలం ప్రీపెయిడ్ రీఛార్జ్ మాత్రమే కాదు, మీరు డిటిహెచ్ రీఛార్జ్ పై ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ₹10 నుంచి ₹1000 వస్తాయని చెప్తున్నారు. కానీ ముందుగా మనం మొబైల్ రీఛార్జ్ పై ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఈ బ్యానర్ పై ట్యాప్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా వస్తాయి. దానికన్నా ముందు మీరు కలెక్ట్ దిస్ ఆఫర్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఆఫర్ ఉపయోగించుకొని రీఛార్జ్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్ళినట్టయితే మనకి అట్లీస్ట్ ₹35 రీఛార్జ్ చేయమంటున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మనకి ₹10 నుంచి 300 లోపు ఎంత అమౌంట్ అయినా రావచ్చు. అయితే ఈ విధంగా ఎంత అమౌంట్ వస్తుందో మీకు తెలియాలంటే రీఛార్జ్ చేసిన తర్వాత మీకు ఒక SMS వస్తుంది. ఆ SMSలో ఎంత అమౌంట్ వస్తుందో కూడా చెప్తారు. అది కాకుండా మీకు అమెజాన్ పే స్టేట్మెంట్ ఉంటుంది కదా, అందులో కూడా ఎంత అమౌంట్ వస్తుందో చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా కంప్లీట్గా ర్యాండమ్గా వస్తుంది. ఎలాంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదని కూడా చెప్తున్నారు. మీరు ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చదవాలనుకుంటే ఈ పేజ్ ఓపెన్ చేసి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక బ్యాక్కి వెళ్ళి మనం ఒక రీఛార్జ్ కూడా చేసి చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ కలెక్ట్ దిస్ ఆఫర్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఆఫర్ కలెక్టెడ్ అని వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇక్కడే ఆర్డర్ నౌ పై ట్యాప్ చేయొచ్చు. అయితే మీరు టాప్ లో చూస్తున్నారు కదా, వీఆర్ కరెంట్లీ ఫేసింగ్ ఇష్యూ విత్ టాటా డోకోమో అండ్ ఎయిర్టెల్ ఆర్డర్స్ అని ఉంది. అందువల్ల నేను జియోకి సంబంధించి ఒక రీఛార్జ్ చేయబోతున్నాను. నేను ఒక జియో నెంబర్ ఎంటర్ చేసి ఆపరేటర్ అమౌంట్ కూడా ఎంటర్ చేయబోతున్నాను. మీరు మినిమం ₹35 ఎంటర్ చేయాలి. నేను 50 ఎంటర్ చేస్తున్నాను. మీరు ఎంతైనా ఎంటర్ చేయండి, 35 అబౌవ్. చూసారు కదా, నేను మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. నా దగ్గర అమెజాన్ పేలో కొంత అమౌంట్ ఉంది. ఆ అమౌంట్తో పే చేయబోతున్నాను. నేను ఇక్కడ పే అని కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అని వచ్చింది. అంటే రీఛార్జ్ అయితే అయిపోయింది. మనకి కొన్ని క్షణాల్లో అమౌంట్ అంటే క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందో అనే విషయంపై ఒక SMS కూడా వస్తుంది. ఒకవేళ SMS రాకపోయినా మీరు అమెజాన్ పే ఓపెన్ చేసి అందులో డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు. మీకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, నాకు ఈ విధంగా ఒక SMS వచ్చింది. క్యాష్ బ్యాక్ ఆఫ్ ₹11 ఆఫ్ రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ ఆఫర్ యాడెడ్ అని వచ్చింది. నేను అమెజాన్ పేతో ₹50 పే చేశాను. నాకు ₹11 క్యాష్ బ్యాక్ వచ్చిందనమాట. మీరు వీలైనంత తొందరగా ఉపయోగించుకున్నట్టయితే ఇదే విధంగా మీకు కూడా ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. ₹10 నుంచి 300 లోపు ఎంత అమౌంట్ అయినా రావచ్చు. అయితే డిటిహెచ్కి సంబంధించిన వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను అమెజాన్ పేలో డిటిహెచ్ రీఛార్జ్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి బ్యానర్ వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ కూడా మీకు కలెక్ట్ దిస్ ఆఫర్ అని వస్తుంది. ఆఫర్ కలెక్ట్ చేసుకున్న తర్వాతే మీరు రీఛార్జ్ ఏదైనా చేయడం మంచిది. ఇక్కడ నేను కొంచెం కిందకి వెళ్ళి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. మనకి ఇక్కడ మినిమం రీఛార్జ్ అమౌంట్ అయితే మాత్రం మారింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు అట్లీస్ట్ ₹100 అయినా కానీ డిటిహెచ్ రీఛార్జ్ చేస్తేనే మీకు ₹10 నుంచి ₹1000 వస్తాయి. ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే మనకి ప్రీపెయిడ్ రీఛార్జ్లో ₹35 చేస్తే సరిపోతుంది. కానీ డిటిహెచ్కి వచ్చేసరికి ₹100 చేయాలి. అయితే అక్కడ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ 300, ఇక్కడ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ₹1000 అనమాట. ఇక్కడ కూడా సేమ్ మీరు రీఛార్జ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక SMS వస్తుంది. అంతేకాకుండా మీకు అమెజాన్ పేలోకి అమౌంట్ కూడా యాడ్ అయిపోతుంది. ఇక కిందకి వెళ్ళినట్టయితే మరికొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే అన్ని కూడా చదవచ్చు. మీకు ఈ ఆఫర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఆఫర్ డీటెయిల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.